దుఃఖం వల్ల మన బాడీలో ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఇంటర్ రిలేట్ అయి ఉంటాయి. దే ఆర్ కోరిలేటెడ్ అనమాట. మైండ్ డల్గా ఉండి దుఃఖంలో ఉంటే బాడీ కూడా యాక్టివ్ అవ్వదు, అది కూడా డల్గా ఉంటుంది. బాడీ యాక్టివ్ అయ్యే కొద్దీ మైండ్ యాక్టివ్నెస్ తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే దుఃఖంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సెల్ఫ్ కేర్ తగ్గిపోతుంది. అయితే వాళ్ళకి బీపీ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. బీపీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత సరిగ్గా మంచినీళ్ళు తాగక చాలామంది డీహైడ్రేషన్ తోటి వస్తారు. సో వాళ్ళకి సోడియం పొటాషియం లెవెల్స్ అన్నీ తగ్గిపోతుంటాయి. రీనల్ ప్రాబ్లమ్స్ తోటి రావచ్చు. ఇంకా కొంతమంది దుఃఖంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు నీరసం అనిపిస్తుంది, శక్తే లేదు అంటూ ఉంటారు. సో టయర్డ్నెస్ వన్ ఆఫ్ ద సాడ్నెస్ సిమ్టమ్ అనమాట. టయర్డ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు చూసినా ఒక చోట కూర్చొని ఉంటారు. అట్లా కూర్చుని ఎక్కువ ఎక్సర్సైజ్ లేక కొలెస్ట్రాల్ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం. అట్లా దుఃఖము మన ఫిజికల్ హెల్త్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇట్లా ఫిజికల్ హెల్త్ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే ప్రాబ్లం ఉంది. గ్యాస్ట్రైటిస్ కూడా వస్తుంది. చాలామందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. దుఃఖం ఉంటే సరిగా తినరు, కరెంట్ టైంకి తినడము, వాటర్ తాగడము, ఫ్లూయిడ్స్ ఇవన్నీ సరిగా తీసుకోరు. వీళ్ళకి గ్యాస్ట్రైటిస్ వస్తుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. సో దుఃఖం ఉన్న వాళ్ళు గ్యాస్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, డయేరియా ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, స్టమక్ ఏక్ ప్రాబ్లమ్స్, బ్యాక్ ఏక్ ప్రాబ్లమ్స్, వీటిలన్నిటితో వచ్చే అవకాశము ఉంది. వీటిలన్నిటితోటి ప్రజెంట్ అవుతారండి.